వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మాసాయిపేట మండల కేంద్రంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో తహసీల్దార్ జ్ఞానజ్యోతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని ఎరువులు, రసాయన మందుల స్టాక్ రికార్డులను పరిశీలించి నిబంధనల అమలుపై ఆరా తీశారు. రైతులకు సరైన విధంగా ఎరువులు, మందులు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. అనుమతి లేని రసాయన మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సిద్దిపేటలోని పలు పార్కులు, ప్రకృతి వనాలను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన స్వయంగా చీపురు పట్టి పార్కులను శుభ్రం చేశారు. ఎండిపోయిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించారు. పార్కులకు వచ్చిన వారు ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులను చెత్త డబ్బాల్లోనే వేయాలని, ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని ఆయన సూచించారు. సమిష్టిగా పనిచేసి సిద్దిపేటను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సిగ ప్రదీప్, వార్డు సభ్యులు మధ్యరాజు, మేకల భిక్షపతి, మిస స్వప్న, రేణిగుంట్ల ఐశ్వర్య మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించి కొత్తపల్లి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు మంజూరు చేయాల్సినవి, గ్రామానికి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సిద్దిపేటలో విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని లక్ష్యంగా ప్రత్యేక ఉపనయన సంస్కార వేసవి శిబిరం నిర్వహించనున్నారు. బెంగళూరుకు చెందిన ఋషి ప్రభాకర్ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో అద్వైత గురు పరంపర మహా ఆచార్య చైతన్య కైకినిజి ఆశీస్సులతో ఏప్రిల్ 18 నుంచి 30 వరకు 12 రోజుల పాటు ఈ శిబిరం జరుగుతుంది. మరిన్ని వివరాలకు దయాకర్ను సంప్రదించవచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొడాపా సురేందర్, అయ్యుబాయ్, సిడాం మారుతి, జాడుబాయ్ ఒక బాల నేరస్తుడు ఈ ముఠాలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. వీరు జైనత్, బేలా రూరల్ మండలాలలోని ఆలయాలలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వ్యాపారుల సిండికేట్ ను అరికట్టి ఎర్రజొన్న పంట ధర తగ్గకుండా చూడాలని డిమాండ్ చేశారు. క్వింటాకు 3,850 ఉన్న ధరను 3,450కి తగ్గించే ప్రయత్నం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, ధర పతనంతో కుదేలవుతున్న రైతులకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లోని లంజన్వీర్ గ్రామంలో మహాత్మా సావిత్రిబాయి పూలే 129వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ పటేల్, బెండలే దివాకర్, ఉప సర్పంచ్ వాడే రవీందర్, లోబడే నందేవ్, ప్రభాకర్ పాల్గొన్నారు. జై జ్యోతి, జై క్రాంతి నినాదాలతో ఈ కార్యక్రమం జరిగింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, స్థానిక కౌన్సిలర్లను సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతు మిత్ర సంఘానికి అన్ని వేళలా కృషి చేస్తామని, విద్యుత్, నీటి సమస్యలతో పాటు సంఘం అభివృద్ధికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో పాటుపడతామని తెలిపారు. అందరి సహకారంతో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ బాలమణి భాస్కర్ పాల్గొని ఆమె చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కాకస్ నగర్ మున్సిపాలిటీ 20వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ కారణంగా తాగునీరు వృధా అవుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా పైప్ లైన్ నుండి నీరు రోడ్లపైకి ప్రవహిస్తూ వృధా అవుతోందని, ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాగునీటి వృధా బాధాకరమని, అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజీని మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.